పిల్లలకి సంబంధించినటువంటి అంశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, పెద్ద పెద్ద ఇష్యూస్ ప్రొజెక్ట్ అయ్యి, ఆ పైన దాన్ని పట్టించుకోనటువంటి వ్యవహారం. నిటారి పిల్లల కేసులో ఇదే దారుణం వెలుగు చూసింది. 8 మంది పిల్లల మరణాలకు సంబంధించినటువంటి అంశంలో ఏంటి అన్నది తేల్చకుండా, అంటే ఆల్రెడీ శిక్షలు వేస్తే ఆ శిక్షలు తప్పని తేలుస్తా కేసుల్ని కొట్టివేసినటువంటి వైనంతో ఇప్పుడు అసలు దోషులు ఎవరు అన్నది తేలకుండా పోయింది. చివరికి చనిపోయినటువంటి పిల్లల ఆత్మకి శాంతి లేకుండా పోయింది. ఎవరు అన్యాయం చేశారు, ఎవరు న్యాయం చేశారో తెలియక తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గతంలో ఎన్నడూ లేనటువంటి పరిణామాలు. ఈ మధ్యన న్యాయ వ్యవస్థ లేకపోతే పోలీసు వ్యవస్థల యొక్క ఆలోచన ధోరణితో నడుస్తున్నది. వాస్తవంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని నిటారి అనే ప్రాంతంలో 2006 డిసెంబర్ 29న వ్యాపారవేత్త మనీందర్ సింగ్ ఇంటి వెనకాలను మురిక్కాలలో 8 అస్థిపంజరాలు బయటపడ్డాయి. అవన్నీ చిన్నారులకు సంబంధించినవని తేలింది. మనీందర్ సింగ్ ఇంట్లో సురేంద్ర కోహ్లీ అనేవాడు సహాయకుడిగా పనిచేస్తుంటాడు. 8 అస్థిపంజరాల ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలికలను లైంగికంగా వేధించి హత్య చేసి మురిక్కాలలో పడేశాడు ఇతను అన్నటువంటిది పోలీసులు గుర్తించారు. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో సురేంద్ర కోహ్లీని కింది కోర్టు దోషిగా గుర్తించింది, మరణశిక్ష విధించింది. దీన్ని 2011 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. 2015 జనవరిలో అలహాబాద్ హైకోర్టు మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. 2023 అక్టోబర్లో నిటారికి సంబంధించిన ఇతర హత్యల కేసుల్లో కోహ్లీని సహనిందితుడు మనీందర్ సింగ్ ని అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కోహ్లీకి మొత్తం 12 కేసులు విముక్తి లభించింది. మరో హత్య కేసులో ఆయన కింది కోర్టు విధించిన శిక్షా జరిమానాను సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. వంటగదిలో దొరికిన కత్తి ఆధారంగా దర్యాప్తు జరిగిందని, కోహ్లీని దోషిగా నిర్ధారించడానికి ఈ సాక్ష్యం సరిపోదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరి ఇంకేం సాక్ష్యం కావాలన్నటువంటిది తెలియనటువంటిది. అదేమంటే సరైనటువంటి సాక్ష్యాలు చూపించకపోవడం వల్ల కేసు కొట్టేస్తున్నామని చెప్పింది.